రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా పతాక స్థాయికి చేరుకుంది. మరి కాసేపట్లో మైకులు మోగబోనున్నాయి. దీంతో అభ్యర్థులందరూ ఆఖరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొనడంతో రాజకీయ వాతావరణం హోరెత్తుతుంది. ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల వేటలో పడ్డారు. మాటల యుద్ధం సవాళ్లతో క్లైమాక్స్కి సీన్ రక్తి కడుతుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తుంది. గంగపుత్రులు విద్యా, రాజకీయ, ఆర్థిక రంగాల్లో రాణించాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం 70వ నూతన సంవత్సర డైరీని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్తో కలిసి పాల్గొన్న ఆయన సమాజ అభివృద్ధికి ఐక్యత, చైతన్యం అవసరమని పేర్కొన్నారు. 15 రూపాయలు సంపాదించేవాడు మా యొక్క వరం ఉంటే అతను 80 రూపాయలు 100 రూపాయలు సంపాదించాలి. కాబట్టి సంపాదన పెరగాలి, సంపాదన బాగా పెరగాల, సృష్టి బాగా పెరగాలి. మత్స్య సంపాదన పెరుగుతుంది, కానీ మనం కూడా పెరగాలి. మనది మధ్యలో శ్రమ దోపిడీ అవుతుంది. మనం పడుతున్నాం, తీసుకొస్తున్నాం, 6 గంటల వేలు అమ్ముతున్నాం. దానివల్ల మనకైనా లాభం వాడబోతున్నాడు, కానీ మధ్య దళాలు ఎప్పుడు కూడా న్యాయం చేయాలని నేను మీకు సభాముఖంగా చేస్తాను. కాబట్టి మీరే పరిశ్రమదారులు కావాలి, మత్స్యకారుల నుంచే మంచి పరిశ్రమ వాళ్ళు కావాలి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతకాల శ్రీమని పెట్టారు. ఎంతకాల శ్రీమని భూపాలపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు భూపాలపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తొంగలో తొక్కిందని విమర్శించారు. అభివృద్ధి శూన్యం కాబట్టి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. నేను మీ అందరికీ అండగా ఉంటా. ఎవడన్నా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెరువు వస్తే వాళ్ళు ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. మా పోలీసులకు కూడా చెప్తున్నా, అరే మీకు కూడా సున్నం కొట్టింది అదే రేవంత్ రెడ్డి. పోలీస్ అన్నలు ఇలా నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ నాయక్ మెదక్ జిల్లా రామాయంపేటలో ఎన్నికల ప్రచారం హీటెక్కిచ్చింది. మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. కేసీఆర్ హయాంలో రైతులకు అన్నం పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం సున్నం పెట్టిందంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు. గతంలో రైతు బంధు, రుణమాఫీ, యూరియా సకాలంలో అందేవని చెప్పుకొచ్చారు. ఇప్పుడు యూరియా కోసం రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. మీ అందరికీ అండగా ఉంటా. ఎవడన్నా మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెరువు వస్తే వాళ్ళు ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. మా పోలీసులకు కూడా చెప్తున్నా, అరే మీకు కూడా సున్నం కొట్టింది అదే రేవంత్ రెడ్డి. పోలీస్ అన్నలు ఇలా నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఈ పోలీస్ అన్నలకు 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇస్తుంది. నేను 3 నెలలకు సరెండర్ లీవ్, 3 నెలలకు 40-50 స్టేషన్ అలవెన్స్ వచ్చు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పోలీసు వాళ్ళకి ఇప్పుడు 6 సరెండర్ లీవ్లు బాకీ పడ్డాడు. వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తాను. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళా నేనే మంత్రిగా ఉంటా. ఎవడెవడు ఎక్స్ట్రా చేసిందో
నట్లు బోల్ట్లు అన్ని ఫిట్ చేస్తా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాదకు మర్యాద, మనిషికి మంచి తేడా వస్తే దేనికైనా సిద్ధం, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా రామానుజపురం గ్రామంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకుంఠధామాన్ని దేవాలయంగా భావించి గ్రామ ప్రజల సహకారంతో శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్మశాన వాటికలో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను ఎంతో శుభ్రంగా తీర్చిదిద్దారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఆలేరు మున్సిపల్ 9వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కందుల బాబు ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహేందర్ రెడ్డి సునీత గారు నా మీద నమ్మకం ఉంచి 9వ వార్డు సీటు ఇవ్వడం జరిగింది. 9వ వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ అన్ని పరిష్కారం చేయగలనని చెప్తున్నా. సీసీ రోడ్లు కానీ, వాటర్ ఫిల్టర్ కానీ, మురికల నిర్మాణం కానీ, లైట్ల విషయంలో కానీ ఏదున్నా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తానని ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తున్నా. అందులో ఇంకా మా కాలనీలో చాలా కుంటుపడిపోయినాయి. పర్యటక శ్మశాన వాటిక లేదు ఇంతవరకు. ఆడ పోవడానికి కూడా రహదారి చక్కగా లేదు. వర్షాలు పడితే బయటకు వెళ్ళిపోయే మన దొందిరి సోమిరెడ్డి కాంచెలు రావాల్సి వస్తుంది. అది కూడా నేను గెలిచిన వెంటనే ఆ రోడ్ అనేది చేపిస్తాను, కల్వర్ట్ చేపిస్తాను. ఇంకా ఏ పనులున్నా కానీ చేస్తానని. అందులోటి మాకు ఎస్సీ జనరల్ అయింది. అక్కడ నేను జనరల్లో పోటీ చేస్తున్నాను. మహేందర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. 27, 28 వార్డుల్లో ఎమ్మెల్యే మురళీనాయక్ పర్యటించి అభ్యర్థుల తరపున ఓట్లు అభ్యర్థించారు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అందుబాటులో ఉండే నాయకులను గెలిపించాలని కోరారు. 27వ వార్డు అభ్యర్థి నిమ్మల మాధవి శ్రీనివాస్, 28వ వార్డు అభ్యర్థి జిలుగుల భాస్కర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ నిమ్మల మాధవి శ్రీనివాస్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. గతంలో నేను 2014 నుంచి 2020 వరకు ఇదే వార్డులో కౌన్సిలర్గా పనిచేసినాను. అదేవిధంగా 2020 నుంచి 2025కు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా మహబూబాబాద్ మున్సిపాలిటీలో పనిచేశాను. నాకు మున్సిపాలిటీలో పరిపాలించే అనుభవం ఉన్నది. అందులో భాగంగా నేను ఎలాంటి అవినీతికి కానీ, ఎలాంటి వేరే భూ కబ్జాలు కానీ ఎలాంటి వాటికి నేను పాటుపడలేదు. అది గమనించి నేను 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నాకు టికెట్ ఇచ్చిన మహానుభావులు, పెద్దలు, గౌరవనీయులు మన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిగి మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. 15 కోట్లతో పరిగిలోని మేజర్ రోడ్లన్నీ వేయించామన్నారు. డబుల్ రోడ్, డివైడర్ వంటివి అనేక కార్యక్రమాలు చేసినట్లుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 గ్యారంటీలతో పాటుగా 420 దొంగ హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. 12వ వార్డు అభ్యర్థిగా రవి గతంలో కూడా ఆయన కౌన్సిలర్గా పనిచేసిండు. మళ్ళీ ఒకసారి పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి కారు గుర్తు ఓటేసి వారిని గెలిపించే బాధ్యత మనందరిపైన తెలియజేస్తూ, వాళ్ళ గతంలో పరిగి మున్సిపాలిటీలో ఏర్పడిన కొత్తలో కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేసినాం. మొట్టమొదటిగా 15 కోట్ల నిధులతో పరిగిలో ఉన్నటువంటి మేజర్ రోడ్లన్నీ కూడా డబల్ రోడ్గా వైండనింగ్ చేసి డివైడర్తో కూడా రోడ్లు చేయడం, అనేక కార్యక్రమాలు చేసినాం. దాంతోపాటు గౌరవ కేసీఆర్ గారు పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకొని ప్రతి మున్సిపాలిటీకి కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వడం ద్వారా ఇవాళ మున్సిపాలిటీల రూపురేఖలే మార్చినాయి. మనం చూసినాం, గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు అవార్డులు ఎక్కడ వస్తున్నాయంటే దేశం మొత్తంలో చూస్తే మొట్టమొదటి స్థానం తెలంగాణకు వస్తుంది. ఇవాళ అన్ని మున్సిపాలిటీలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మున్సిపాలిటీ రూపురేఖలే మార్చినాం. గతంలో మున్సిపాలిటీలు అంటే చెత్త కుప్పల్లాగా ఉంటుండే.
కానీ ఇలా మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా నీట్గా ఉండడం, ప్రతి వార్డులో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అనేక కార్యక్రమాలు చేసినాం. ఈ వార్డులో కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దాదాపు 85 నుంచి 95 లక్షల రూపాయల వరకు ఇలా సీసీ రోడ్లు కానీ మురుగు కాలువలు కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసినాం. తప్పకుండా మళ్ళీ రవి మళ్ళొకసారి కూడా ఖచ్చితంగా గెలవబోతున్నాడు. దాంతోపాటు ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మీకు తెలుసు ఏ రకంగా పాలన జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల మీద 420 దొంగ హామీలు ఇచ్చి ఇవాళ వరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు తాయిలాలు వంచుతుండ్రు. గతంలో ఎన్నికలు వస్తున్నాయని రైతు బంధు వేసిండ్రు, మధ్యలో 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు కూడా ఈసారి డిసెంబర్లో రావాల్సిన రైతు బంధు కూడా వస్తలేదు. ఇక ఏ సంక్షేమం కూడా వాళ్ళు సంపూర్ణంగా ఇస్తలేరు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సమాజానికి కీలక పిలుపునిచ్చారు. మన ఓటు మనకే, బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు తమ రాజకీయ ఐక్యతను చాటాలని కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీలకు విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీలో కోల్పోయిన ప్రాతినిధ్యాన్ని స్థానిక సంస్థల్లో సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కులాలు 136 కులాలున్నాయి. బీసీ కులాల మధ్యన పొత్తు జరిగి ఏ కులం బీసీ కులంలో ఏ కులం నిలబడ్డా ఒక్క కులం నిలబడితే 135 కులాలు అండగొంటారు. తర్వాత మన సోదర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు సామాజిక పొత్తులు జరగాలి, రాజకీయ పొత్తులు వద్దు. రాజకీయ పొత్తులు వాళ్ళ అధికారం కోసం. సామాజిక పొత్తులు ఎవరు? బీసీల మధ్యన బీసీల పొత్తు జరగాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మధ్యన పొత్తు జరగాలి. ఇది సామాజిక పొత్తు. ఈ సామాజిక రాజకీయ పొత్తుల ద్వారా ఇలా తెలంగాణలో బీసీలో రాజ్యాధికారం సాధిస్తాం. 60% మంది బీసీ బిడ్డలను, జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీ బిడ్డలను, రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీల కోసం పోరాడేటువంటి నాయకులను ఒకవేళ పొరపాటునో గ్రాపాటునో ఇలా పార్టీల నుంచి లేకపోతే మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే. అగ్ర కులాలకు మీరు ఓటేస్తే మీ బిడ్డల భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే. అగ్ర కులాలకు ఓటేస్తే ఇంకా అగ్రకుల రాజ్యాధికారానికి మీరు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో టంగుటూరు గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ పాల్గొన్నారు. ప్రజలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సరిగ్గా అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. నేను జూకంటి అనిల్, టంగుటూరు గ్రామ సర్పంచ్. ఆలేరు మండలంలో ఆలేరు మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఆలేరులో పలు వార్డులలో పర్యటించడం జరిగింది. సరే, మేము ప్రజలను కలుస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి సపోర్టే కావచ్చు, మంచి బూస్ట్ అనేది కలుగుతుంది. ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు అనేది మాకు అర్థమైతా ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయగలిగింది, ఏం చేయలేకపోతుంది అనేది ప్రజలకు అర్థమైపోయింది. గతంలో ఉన్న కనీస పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అనవసరంగా మనం కేసీఆర్ను పోగొట్టుకున్నాము, ఆయన పోవడం వల్ల ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది జనాల లోపల వచ్చేసింది. ఈ ఉన్న ప్రభుత్వానికి ఈ 3 సంవత్సరాలలో కూడా ఇస్తా అన్న హామీలే కావచ్చు, గతంలో ఉన్న పథకాలే కావచ్చు, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఈసారి ప్రభుత్వానికి భయం కలగాలి, సొరుకు కలగాలన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే తప్ప మనకి పథకాలన్నీ ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతో జనాలు ఉన్నారు. కావున అన్ని వార్డులలో మెజారిటీగా భారీ మెజారిటీతో గెలిచే పరిస్థితులు మాకున్నాయి. దయచేసి ప్రజలంతా కూడా ఈసారి బీఆర్ఎస్ వైపు నిలబడి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 8వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొట్ల సంపత్ తన ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాను గెలిస్తే వార్డు ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతానని ఆయన హామీ ఇచ్చారు. మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వివిధ రంగాల్లో అనగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వివిధ సేవా కార్యక్రమాలు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాము. ప్రజల ఆశీర్వాదం ఉంది బొట్ల సంపత్కి. అండ్ మళ్ళందులో ఏంటంటే యువత భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడము. వృద్ధులు కూడా ఈరోజు పెన్షన్ వస్తుంది, లేకపోతే రేషన్ బియ్యం వస్తుంది. మున్సిపాలిటీ ఈ రకంగా ఉంది అంటే
వాళ్ళు గుర్తించినారు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే అది ఇది అని చెప్పేసి. వాళ్ళందులో ముందు కొన్ని అంటే అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయండి. ఆలేరు మున్సిపాలిటీలో ముఖ్యంగా డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలు, దాంతోపాటు కొన్నిటి దగ్గర అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడము, నీటి సమస్య అండి. అది మొట్టమొదటిగా ప్రధాన సమస్య ఇక్కడ ఉన్నది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాక కూడా ప్రతి వార్డులో కూడా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం మనం చేయాల్సి ఉందండి. ఎందుకంటే ప్రజలు కూడా ఒక వాటర్ క్యాన్ మీద 15 నుంచి 20 రూపాయలు, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అది ఇది అంటే 20-25 రూపాయలు కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఒక క్యాన్ నుంచి 2 క్యాన్లు పడతాయండి. అంటే దాదాపుగా రోజుకి 20 రూపాయల నుంచి ఒక 40 రూపాయల దాకా వాళ్ళ జోబుల నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. సో దాన్ని నెలకు తీసుకున్నా కానీ అది ఒక 600 నుంచి 700 రూపాయలు ప్రజల భుజాల మీద పడుతుంది అది. సో ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఉచిత వాటర్ ప్లాంట్లు కూడా ప్రతి వార్డులో ఏర్పాటు చేసి నీటి సమస్య నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ ఎన్నికల బరిలో బీజేపీ తన ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. ఇందులో భాగంగా 11వ వార్డు బీజేపీ అభ్యర్థి సుభాష్ను గెలిపించాలని కోరుతూ రైల్వే గేట్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్తో పాటుగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు వీరారెడ్డి, పడాల శ్రీనివాసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వార్డు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. వేరేళ్ళని గెలిపించుకోవాలి, మార్పు జరగాలని ఇంకొకరు తెచ్చిపెట్టుకున్నాం. 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్ళలో ఏమైందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఆలేరు ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఉండి వాస్తవంగా అటు పట్టణం కాదు ఇటు గ్రామం ఒక మంచిగా పెద్ద గ్రామంగా ఉన్న గ్రామాన్ని చేసింది ఎవరు? మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఇక్కడ ఉపాధి హామీ పని ఒడగొట్టిరు. మొత్తం పొడగొట్టి వేరే పని ఏమైనా చూపించిరా అంటే చూపించిరా? ఉపాధి హామీ 125 ఉపాధి హామీ పని ఒడగొట్టిరు. ఇది ఊరోళ్ళు చాలా మంది వ్యవసాయ కూలీలు ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పని అయితే పొడగొట్టిరు. కేంద్ర ప్రభుత్వంలో బోలే సంక్షేమ పథకాలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి ఇప్పిద్దాం. మీకు ముద్రా లోన్లు ఉన్నాయి, విశ్వకర్మ యోజన ఉంది, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉంది, జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. కేంద్రం నుంచి బోలెడు సంక్షేమ పథకాలు ఉన్నాయమ్మా. ఆ పథకాలన్నీ వస్తే మళ్ళీ పువ్వు గుర్తు కొట్టేస్తామని వాళ్ళని రాయకుండా ఆపుతున్నారు ఇద్దరు. సనత్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి కోట నీలిమా చొరవతో కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. రోడ్ల నిర్మాణం, పేద ప్రజలకు రేషన్ కార్డుల పంపిణీ ఆమె తీసుకుంటున్న చొరవపై స్థానిక కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్కు వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇవాళ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఆల్రెడీ మేము February 2024 మా మేడం గారికి మేము ఆల్రెడీ లెటర్ రాశాం. మా సనత్నగర్ డివిజన్ లో ఏమేమి డెవలప్మెంట్స్ కావాలి. ఆల్మోస్ట్ ఇలా 80% పనులు అయిపోయినాయి. మేడం గారు పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ బడ్జెట్ లా ఈ అన్ని పనులన్నీ శాంక్షన్ చేయించినందుకు పొన్నం ప్రభాకర్ గారికి, మా ఇన్ఛార్జ్ కోట నీలిమ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా రేవంత్ అన్నకి ధన్యవాదాలు. అభ్యర్థులు ఎవరు గెలిచినా అభివృద్ధి సంక్షేమమే ప్రథమం అనే ఉద్దేశంతో కోట నీలిమ గారు రవీంద్రనగర్ లోను, నెహ్రూ పార్క్ దగ్గర, బస్టాండ్ దగ్గర వివిధ అభివృద్ధి పథకాలకు 1,68 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు మేడం గారు లెటర్ రాసిన ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఈ 3 ప్రదేశాలు కాకుండా మీరు జగ్గాలిలో చూస్తున్న దాదాపు 3 కోట్ల డెవలప్మెంట్ పనులు జరిగాయి. వీటిని అన్నింటినీ కోట నీలిమ గారు వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ అనేది చూస్తున్నాము. ప్రజలందరూ ఎవరు డెవలప్ చేస్తున్నారు మీరు ఒక్కసారి చూడాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు జరిగిన అన్ని శంకుస్థాపనలు ఇది కోట నీలిమ గారు అభివృద్ధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం మన ఇన్ఛార్జ్ మినిస్టర్లకు పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం రేవంత్ అన్న గారికి లెటర్లు ఇచ్చి చాలా మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలని, ఇక్కడ ఏం చేసినా కూడా ఫస్ట్ మా సనత్నగర్ కృషి చేసి లెటర్లు రాసి వాళ్ళతో మాట్లాడి కోట్ల రూపాయలు ఫండ్ శాంక్షన్ చేయించారు. ఇందులో మొత్తం సాయశక్తుల కృషి చేసింది డాక్టర్ కోట నీలిమ గారు. ఈ రోజు తనకు రాలేకపోయారు,
వీళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ చేయారు. 10 ఏళ్లలో ఏం చేయని అభివృద్ధి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చాయి. అన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూస్తుంది. రేగొండి మండలం పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై 2 మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను అపహరించి మద్యం మత్తులో తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. చిలుకూరు శ్రీకాంత్ అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. అఘాయిత్యం చేసిన అనంతరం ఏమీ జరగనట్టే చిన్నారిని ఆమె ఇంట్లో వదిలేసి వెళ్లడం వారి మృగత్వానికి నిదర్శనంగా మారింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న చిన్నారిని భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులకు కఠినమైన శిక్షణ విధించాలని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మా బాగా మందు కొట్టేందుకు నేను పోయినా. మా పొల్ల నాటుకు పోయింది. నాటుకు పోతే మా అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అరే ఇట్లా చెట్టుని మానభంగం చేసిండ్రా రారా అనడితోనే నేను పోయినా. పోయే వరకు ఏడుతాను నా బిడ్డ. ఏడ్చే వరకు నాకు దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చారు ఏడ్చే వరకు ఇక నా మనసు ఆగుతలేదు. ఆ వరకు మా పొల్లకు ఫోన్ చేసిన నాటుకు పోయేదానికి. చేస్తే ఆమె వచ్చింది. వచ్చినాక ఇద్దరు ఏడ్చినాక నాకు ఎటు దోత్తలేదు. దోయకపోతే మా బావ ఫోన్ చేసిన కొరే బావ ఫోన్ చేస్తే ఇద్దరం వచ్చి మాట్లాడిండు. ఎస్ఐ సార్కు ఫోన్ చేసిండు. నువ్వు ఏడవకురా నేను ఫోన్ చేస్తాను ఆగురా అని ఆయన అన్నాడు. మా సొంత బావున్నాడు. మా సొంత బావును నేను మళ్ళా చెప్పిండు. నాటుకుపోతారు కూలికి. అయితే అలా ఆదివారం ఇక సెల్లు చేతికి ఇచ్చారు. వాళ్ళు ఎటు పోరు పొల్లగాని ఆదివారం ఇంట్లోనే ఉంటారు. ఆ సెల్లు పట్టుకొని ఇంట్లోనే ఉంటారు. వెళ్ళరుగా పోతున్నాను. అయితే ఈ పోరని అటు పెట్టిండట. ఈ పోరిని తీసుకుపోయిండట. వాడు తీసుకుపోయి ఇంట్లో తోలినాక మరి జరసేపటికి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో వేసారట. ఇంట్లో వేసిండు. మా అన్న రమ్మనుకో అని పొల్లగానే చెప్పిండట. చెప్పిండట. చెప్తుగా ఇదంతా నొత్తంది, నాకు నడవత్తలేదన్న ఇదంతా నొత్తంది అని అన్నది. వాడు మా తమ్ముడే. నాకు దోత్తలేదయ్యా నేను వాంచను, నాకు దోత్తలేదు. మా తమ్ముడు బిడ్డ చిన్న పోరి, 7 ఏళ్ళ పోరి ఇంటికన్నా ఉంచుతారు. కూలికి నాటుకు పోయింది. తల్లి గుత్త నాటుకు పోయింది. వాడు కళ్ళు ఆగి పోరిని ఒక తాగమాగం చేసిండు. బాంచను కాలు మొక్తా ఏం చెయ్యాలి పోరి బతుకది ఒక తాగం ఉంది. చిన్నపిల్లలు ఆడుకుంటారు. నాది కిరాణా షాపు. నేను షాపులో ఉన్నా. వీళ్ళు అందరూ ఆట ఆడుకుంటే నా బిడ్డ ఒక్కటి ఇంట్లో పోయింది. అది ఇంట్లో ఏడుతాను. నా కొడుకు నుండి అన్న కదా, నా చిన్న కొడుకు మా తమ్ముని కొడుకు వచ్చి రీల్స్ చూస్తాను. నా సెల్ తీసుకొని రీల్స్ చూస్తుంటే అది ఏడ్చడానికి నేను ఉండను కదా. అరే అక్క ఎడుతుంది కూర అన్నీ అన్న. నేను పోను అన్నాడు. నువ్వు లంగవరం నువ్వు తలుపేసి వచ్చినావు, అది ఏడుతుంది తలుపు తీ కూర అని విన్నాను. అంతేనా తలుపు తీరు అన్నీ అనేటలకు 20 తలకు అఖిల అని పిలిచిన. అన్న పిలుచుడుతాను వీడికి వచ్చింది. సెల్ ఎందుకు ఎడుతాను పోయి తీసుకురాపోరు అంటే సగం దూరం తీసుకొచ్చేటలకు బిడ్డ నడవత్తలేదు. ఇక తీసుకొచ్చిండు. నా దగ్గర కూర్చుండబెట్టుకుని నాకు కూర్చోబా అని కూర్చుంటుంది. ముద్దు ఏమైందంటే నొత్తంది అని ఏడుదామా అంటే అంతల్నే వాడు వచ్చిండు. అచ్చుడితో నా చిన్న కొడుకు అడిగి శ్రీకాంత్ అన్న మా చెల్లెని ఏం చేసినామని ఏమన్నారా? అన్నగతానని కట్టె తీసినాడు. నా బిడ్డ చేయబట్టుకున్నది గత అనుకుంటాను. ఇక అంతలో బండి తీసాడు. కథ వాడు పారాయి. నేను మా తమ్మునికి ఫోన్ చేసిన. తర్వాత వచ్చి తలుపు కొడితే మా చెల్లె తలుపు తీస్తే ఎత్తుకొని పోయి మా శ్రీకాంత్ అన్న ఇంట్లోకి ఎవరెవరు ఉన్నారు అన్న? ఆ శ్రీకాంత్ మా చెల్లె ఉన్నారా? పేన ఆదివారం చేసిండు అన్న. ఇప్పుడు మళ్ళీ ఎవరు చేశారు? శ్రీకాంత్ అన్న. ఏంటిది వాళ్ళ ఇంటి పేరు ఏంటిది? సిల్కూరి. తీసుకొచ్చాడే చెల్లు తీసుకొచ్చి మళ్ళీ మా చెల్లె ఇంట్లో వేసిండు. ఏడిచిందా చెల్లి? పోయినావా మరి నువ్వు? నడవద్దలేదంటే ఎత్తుకొని వచ్చి మా డాడీకి ఇస్తే మా డాడీ మా బాబాయ్కి ఫోన్ చేసి చెప్తే మా బాబాయ్ వచ్చి దొరకబడదామని చెప్తే దొరకలే. కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రవీణ్ కుమార్ ఒక చేటర్ అంటూ కామెంట్ చేశారు. 13 ఏళ్ల బాలికను ఎవరెస్ట్ పర్వతారోహణకు పంపే విషయంలో ప్రవీణ్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించారని యాక్స్ ఫౌండర్ రంగారావు ఆరోపించారు. స్వేరోస్ ముసుగులో ఆర్ఎస్ ప్రవీణ్ మౌంటైనీరింగ్ను ఒక వ్యాపారంగా మార్చారని అంటున్న శివకుమార్ లాల్తో ఏఎన్ఎన్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టే. మున్సిపల్ ఎన్నికలకి మరి రంగం సిద్ధమైపోయింది. ఈ రోజుతో ప్రచారానికైతే తెరపడిపోతుంది. ఇక ఓటర్ల చేతిలో తుది తీర్పు రాబోతుంది. ఇక దీని గురించి మాటల తోటలు అయితే నేతల మధ్య పేలుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం మరి కొంత దుమారాన్ని రేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద. ఆయన ఏదైతే చదువుకున్నారో ఆ చదువు మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో శివకుమార్ లాల్ గారు ఆయనతో మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే లక్ష్మీనాథ్ గారు. శివకుమార్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? మొత్తానికి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కూడా ఏదైతే బీఎస్పీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇటు కేసీఆర్ని తిట్టడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్కి ఒక తొత్తులాగా లేకపోతే వాళ్ళకి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర మాట్లాడే వ్యక్తిగా మారిపోవడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఆయన చేసే వ్యాఖ్యలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఏదైతే 21st సెంచరీ సబ్జెక్ట్లో మాట్లాడడానికి ఆ సర్టిఫికేట్ పోయిండో ఆ సర్టిఫికేట్ మీద ఈయన మాట్లాడేది ఏముంటుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, ఆ మొత్తానికి ఆయన సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయాలనే రకంగా మాట్లాడుతుండు. నువ్వు గతంలో అంచెలంచెలు ఎదిగినావు, సరే ఐపీఎస్గా ఉండి నువ్వు మంచి చేసిందే ఓకే, దానికి మేము మెచ్చుకుంటాం. చెడు చేసిన దాంట్లో మేము ప్రతి ఒక్కటి కూడా మేము దగ్గరుండి చూడడం జరిగింది. నువ్వు ఎక్కడైతే మొత్తానికి నువ్వు ఇప్పుడు మాట్లాడే మాటలకి దానికి ఎక్కడ కూడా ఇది లేదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే హార్డ్వేర్ యూనివర్సిటీలో ఏదైతే పోయి చదువుకున్నాడో దాని మీద నువ్వు క్యాన్సిల్ చేయడానికి చెప్పడానికి నీకు ఎక్కడ కూడా అధికారం లేదు, ఎందుకంటే నువ్వు ఒక తొత్తువు కాబట్టి. రెండోది, గతంలో కూడా ఒక వ్యాఖ్యలు ఏం చేసినావు, మొత్తానికి 13 ఏళ్ళ వయసులో ఉన్న అమ్మాయిని ఓటేపించిండు అనే రకంగా కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. కానీ నువ్వు చేసిన పని ఏంది, ఎవరెస్ట్కి ఒక 13 ఏళ్ళు ఉన్న అమ్మాయిని కూడా తీసుకుపోయి నేను ఎవరెస్ట్ ఎక్కించిన అని మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నువ్వు ఎన్నో ఇబ్బందులకరం చేసినావు. అదే రకంగా ఆలోచిస్తే అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను వైస్ ప్రెసిడెంట్ని, మా అధ్యక్షుడు రంగారావు గారు కూడా ఉన్నారు. దీంట్లో మేము ఎన్నో రకాలుగా అడ్వెంచర్ మీద అసలు తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అడ్వెంచర్ యాక్టివిటీస్ తీసుకొచ్చిందే మేము. కానీ ఈరోజు మమ్మల్ని అటువంటి పక్కన పెట్టి నీకేం తెలియనో నువ్వు తీసుకుపోయి నువ్వు ఎవరెస్ట్ ఎక్కించిన అని చెప్పి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద హంగామా చేసుకొని దాని మీద డబ్బులు సంపాదించి వాళ్ళకు ఉన్న దాంట్లో కూడా నువ్వు కమిషన్లు తిన్నావు అనేది కూడా మాకు ప్రూఫ్ ఉండి నీకు డైరెక్ట్గా నేరుగా లెటర్లు రాస్తే నువ్వు అడ్రస్ మీద దొరకకపోవడంతో కూడా మేము ఈరోజు కామ్గున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నువ్వు ఏదైతే వ్యాఖ్యలు చేసినావో దాన్ని దాని మీద ఖచ్చితంగా రేపు అవసరమైతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నీ మీద కంప్లైంట్ చేస్తాము. ఖచ్చితంగా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా నీ మీద కంప్లైంట్ చేస్తారు. రైట్, మీరు చెప్పండి, మీరేమంటారు? ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? రంగారావు గారు. సార్, ముఖ్యంగా మీ ఛానల్ వాళ్ళకి మొదట నమస్కారాలు, అభినందనలు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీరు చేస్తున్న కృషిని అభినందిస్తాము. ఈ అడ్వెంచర్ టూరిజం కానీ అడ్వెంచర్ ఫీల్డ్లో గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎవరు డబ్బులు తీసుకోకుండా పనిచేస్తున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ గురుకులాలకు వచ్చిన తర్వాత 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపోజల్ వచ్చింది ఒకటి, ఎవరెస్ట్కి క్లైమ్ చేయడానికి. ఒక టూర్ ఆపరేటర్, ఫేక్ టూర్ ఆపరేటరు ఈయనకు ప్రపోజల్ ఇస్తే ఆయనతో కొలైడ్ అయ్యి, మీరు ఒక సింపుల్ లాజిక్ చూడండి, ఏదైనా ప్రపోజల్ మనం ఏదైనా ఎవరికైనా ఇస్తే, ఎవరైనా కొటేషన్ ఇస్తే దాన్ని ఎక్స్పర్ట్స్తోనే సర్టిఫై చేయించుకుంటాం అది కరెక్టా కాదా అనేది. ఈయన అవన్నీ ఏం లేకుండా కేవలం అప్రూవ్ చేసి పంపించేసి వచ్చిన తర్వాత ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఎవరు చేయలేదు, నేనే చేసిన, ఎవరెస్ట్ ఎక్కిచ్చేసిన 13 ఏళ్ళ అమ్మాయిని అని చెప్పి ప్రచారం చేసి ముఖ్యమంత్రి చేత అసెంబ్లీలో అనౌన్స్ చేయించి అసెంబ్లీనే తప్పుదో పట్టించిన ఘన నాయకుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 75 లక్షలేమో వెళ్ళడానికి ఖర్చు పెట్టినాడు. తర్వాత వచ్చినాక కోచ్కి వీళ్ళిద్దరు కలిపి 75 లక్షలు, 25 ప్లస్ 5 ఎకరాల భూమి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? నేను గత 12 సంవత్సరాలుగా పోరాడి
చైనా మౌంటైనరింగ్ అసోసియేషన్ ఏదైతే ఎవరెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్తున్నారో అక్కడి నుంచి కూడా మన సమాచారం తెచ్చి ఆయనకు కొన్ని వందల లెటర్స్ రాయడం జరిగింది. ఈ మౌంటైనరింగ్ అనేది ఆయనకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది మాకు సంబంధించిన వ్యవహారము. దీన్ని మేము కానీ మీడియా ద్వారా కానీ ఇంకెక్కడన్నా చేస్తే భవిష్యత్తులో తెలంగాణలోని మౌంటైనర్స్కి సమస్య వస్తుంది. ప్రభుత్వం నుంచి కూడా ఎట్లాంటి సహకారం అందదనే ఉద్దేశంతో సైలెంట్గానే వర్క్ చేయడం జరిగింది. ఆయనకి లెటర్స్ ఎన్ని పంపించినామంటే ఆయన ఎక్కడ ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తే అక్కడ ఇచ్చిన అడ్రస్ కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏం చేస్తారు చేసుకోండి అన్నాడు. తర్వాత ఏమంటే మేము చైనా మౌంటైనరింగ్ నుంచి కూడా మేము ఈ డీటెయిల్ తీసుకురావడం జరిగింది. చైనాలో ఎవరెస్ట్ అనేది లేదు, 100 కాదు 1000% చెప్తున్నాం. సో ఈయనేంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏవైతే ఇప్పుడు మీరు చేశారో, ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని మాట్లాడారు, దీని గురించి బయట పెడతారా ఏమన్నా? బయట ఆల్రెడీ పెట్టేసినామండి. మేము ఆల్రెడీ సెక్రటరీ తెలంగాణ గురుకులాలకి రాసినాం, సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ రాసినాము, అసెంబ్లీ కార్యదర్శికి కూడా ఇది ఈయన తప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యమంత్రి చేత తప్పుడు ఈ అనౌన్స్ చేయించింది అసెంబ్లీలో కాబట్టి చర్య తీసుకోమని వాళ్లకు రిమైండర్ ఇవ్వడం జరిగింది. అన్ని శాఖలకి మేము ఇచ్చినాం. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆయన మీద? మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ మనీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీటింగ్ అంటే ఏంటి, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి మౌంటైనర్ ఎవరెస్ట్ ఎక్కేసిండు అనేది ఫేక్ చేసిండు. దాని మీద కూడా ఆధారపూరితంగానే మనం సమాచారము అన్ని డిపార్ట్మెంట్లకు ఇవ్వడం జరిగింది. ఆర్టీఐ ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. రెండోది ఏంటంటే ఈయన ఒక ప్రైవేట్ సైన్యం ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి, స్ఫేరోస్ అని. దాంట్లో ఏంటంటే దానికి ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఈయన ఎవరెస్ట్కి ఎవరు ఇచ్చిన డబ్బులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు 75 లక్షలు ఇస్తే జెర్సీ మీద ఎక్కడ కూడా ఈ లోగోలు వేయకుండా ఆయన స్వేరోస్ లోగోని వేసిండు. అంటే దాని అర్థం ఏంటి, దానికి సంబంధం లేదు అంటే చీటింగ్ చేయడం అదొకటి. అది ఖచ్చితంగా దాని మీద మేము ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. దీన్ని మీరు సంజాయిషి ఇస్తే సంతోషం, లేకపోతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినాము. రెండోది ఏంటంటే తర్వాత నిజంగా మౌంటైనరింగ్ ఫీల్డ్ ఎవరైతే పనిచేస్తున్నారో మా లాంటి వాళ్ళు మా మీద దొంగ కేసులు పెట్టించిండు. చీటింగ్ చేస్తున్నామని, ఫ్రాడ్ చేస్తున్నామని. తుకారం అనే ఒక ఎవరెస్ట్ లంబాడీ బిడ్డ క్లైమ్ చేయడానికి వెళ్తే ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేయించిన వ్యక్తి ఈ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి క్యారెక్టర్ లేదు. అన్ని అబద్ధాలు, చీటింగు, ఎవరికి పడితే వాడిని జోకడం తప్ప. ఈజ్ అన్ఫిట్ ఫర్ ద ఐపీఎస్. ఆయన ఎన్కౌంటర్లు అన్నీ నాకు తెలుసు. రామగిరి కిలాల్ చేసిందని కూడా ఎట్లా విష ప్రయోగం చేసి పంపించిండు, దాని చరిత్ర అదేమంటారు రిపోర్ట్, ఫోరెనిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది, డాక్టర్స్ దగ్గర నుంచి కూడా. కాబట్టి ఆయన మీద ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నేను పార్టీ నాయకుడిని కాను కాబట్టి సమాజ సేవ ఈ కార్యక్రమాలు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా సజ్జనార్ గారికి ఈయన మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈయన చీట్ చేసిండు, సమాజాన్ని మొత్తాన్ని తప్పుదారి పట్టించిండు కాబట్టి ఈయన మీద కేసు పెడతాం. అదేవిధంగా శివకుమార్ గారు మా వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ముఖ్యమంత్రి మీద ఈయన హార్వర్డ్ యూనివర్సిటీకి రాయడము, అది క్యాన్సిల్ చేయడం అనేది ఈజ్ నాట్ ద పర్సన్ టు రైట్ దట్ థింగ్స్. ఆయనకి ఏ హక్కు లేదు. రెండోది ఏంటంటే ఈయన చేసిన తప్పులు కప్పుపుచ్చుకుంటాడు కానీ జనాల మీద వచ్చి తన నీతిమంతుడు, తను తప్ప ఇంకొకరు లేరు అనే విధంగా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు నాకు సజ్జనార్ గారు నోటీస్ పంపించినప్పుడు మా మెంబర్ కూడా పంపించిండు ఆయనది డీటెయిల్. ఇది ఖచ్చితంగా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా, ఖచ్చితంగా ఇప్పుడు పోయి ముఖ్యమంత్రి గారికి కూడా ఇది సబ్మిట్ చేస్తాము. చేసి ఖచ్చితంగా చట్టపరంగా ఈయన తప్పు చేస్తే ఆయన మీద చర్య తీసుకొని ఆ క్యాన్సలేషన్ ఆయన చెప్పిందంతా కూడా చీటింగ్ కేసు కింద బుక్ చేయాలి. ఒకవేళ మేము కానీ తప్పుడు సమాచారం ఇస్తే మా మీద కూడా కేసులు పెట్టుకోమనండి. ఏ విధమైన చర్యకైనా మేము రెడీగా ఉన్నాము. అవకాశం ఇచ్చినాం మీకు ధన్యవాదం. రైట్, చూసాం కదా. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడం కాదు, అసలు ఈయనే పెద్ద ఫ్రాడ్ అని చెప్పి రంగారావు గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ లాల్ గారు కావచ్చు చెప్తున్నారు. మరి కెమెరామెన్ క్రాంతితో లక్ష్మీనాగ్, ANN. We will update. Stay tuned, ANN.